గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు కుంటలని నిండు కుండాల లెక్క మనకు తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంగెం దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ సంగెం దగ్గరలోని ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఈ బ్రిడ్జ్ నుంచి నీళ్లు పోవడం ద్వారా ఈ గ్రామాలకి రాకపోకలు అనేవి అయితే తెగదెంపులు అవుతున్నాయి. గత సంవత్సరం చూసినప్పుడు కూడా మనము చూసుకున్నట్లయితే గత ఏడాది కురిసిన వర్షాలకు కూడా అయితే ప్రస్తుతం అదే విధంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ మూసీపై ఇవి విజువల్స్ లో చూసుకోవచ్చు. మనము ఈ మూసీ వాటర్ ఏవైతే ఉన్నాయో అవైతే బయట నుంచి వచ్చి ఫ్లోటింగ్ ద్వారా ఇక్కడ మొత్తం ఇక్కడ రాకపోకలు అయితే ఈరోజు బంద్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ గ్రామం నుంచి ఇక్కడ మన చౌటపల్లి నుంచి భువనగిరికి వెళ్ళే వాళ్ళని కానీ సంగం మీదుగా వెళ్ళే వాళ్ళని కానీ ఇక్కడ నుంచి రాకపోకలు బంద్ పెట్టేసి మనకు ఒలిగొండ రోడ్డు మీద నుంచి పంపిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు ఏంటి ఇక్కడ సమస్య ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉంటారో వారి మాటల్లోనే అడిగి ఇప్పుడు ఎలాంటి వాహనాలు రాకపోకలు బంద్ మార్నింగ్ ఎలా అయితే ఇక్కడ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఇక్కడ పోలీస్ అధికారులు మనకు కనిపిస్తుంది, కొంతమంది వాళ్ళు సాయం చేసుకోవడానికి. ఇక్కడ గతంలో ఇక్కడ ఏమైనా సంఘటనలు జరిగినాయా చెప్తారు. మార్నింగ్ వచ్చినప్పుడు అధికారులు కానీ ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ మీరైతే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీస్ సిబ్బంది అయితే తగిన చర్య తీసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. మూసీ పరివాహక ప్రాంతం అయినటువంటి ఈ సంగం మీదుగా ఇప్పుడు మనం భీమలింగం మీద అయితే చూసామో ఇక్కడ పైన ఎప్పుడైతే ఈ వర్షం పడ్డ ప్రతిసారి ఈ ఊరికైతే రాకపోకలు బంద్ అవుతున్నాయని మనం అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది పరిస్థితి. ఈ పైన వర్షం కురిసినప్పుడల్లా ఈ మూసీ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అయ్యి ఇక్కడ సంగం కానీ లేదంటే ఇక్కడ చౌటపల్లి కానీ చౌటపల్లి నుంచి ఇటు భువనగిరి వెళ్ళే దారి ఈ రాకపోకలు అయితే బంద్ అవుతున్నాయి. ప్రతి ఏడాది ఇదే సమస్య ఎదురవుతుంది. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి అసలు ఏంటి ఈ సమస్య, వాళ్ళు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు లక్ష్మారెడ్డి, సురకండి లక్ష్మారెడ్డి, సంఘం రైతు. నేను ఈ బ్రిడ్జి కట్టినప్పుడు చాలా తక్కువ ఎత్తులో కట్టిండ్రు, ఇది గవర్నమెంట్ లా. అప్పటి నుంచి టీడీపీ మాధురెడ్డి సార్ ఉన్నప్పుడు కట్టిండ్రు, మాధురెడ్డి సార్ కట్టిండ్రు. అయితే అప్పటి నుంచి ఏమైందంటే ఇది చాలా తక్కువ ఎత్తులో కట్టిండ్రు, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చూడ ఏం పట్టించుకోలే. మాకు ప్రతిసారి ఏరు చెప్పడంలో ఇదే ఇబ్బంది అవుతాయి. అక్కడ మొత్తం రకాలు బంద్ అయిపోతున్నాయి. ఇంకా మేమంటామంటే ఈ బ్రిడ్జిని బాగా ఎత్తు లేపి మంచిగా కడితే మాకు ప్రజలందరికీ ఉపయోగం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా మరి మాకు సాయం చేస్తే ఈ బ్రిడ్జి కడితే మాకు బాగుంటది. ఇంకోటి, ఎప్పుడే ఈ బ్రిడ్జి వచ్చినప్పుడల్లా మాకు చాలా గురిడేకాకు వచ్చి మొత్తం బ్లాక్ అయిపోతుంది, రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది. దాని గురించి ఏమైనా చర్య తీసుకుంటే మేము హర్షిస్తాం, సంతోషపడతాం. మాకు చాలు బ్రిడ్జి హైట్ లేపాలని కోరుకుంటాం. అయితే మీరు ఈ సమస్య గురించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏమైనా వినతి పత్రాలు అలాంటివి ఏమైనా ఇచ్చారా? చాలాసార్లు ఇచ్చినాం, కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినాము, ఎవరు చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇచ్చినాము, అల్కుమాటి గారికి కూడా ఇచ్చినాము. అది చేస్తామని చెప్పినారు, మరి ఏం చేస్తాం మరి. కంపల్సరీ నేను రాగానే బ్రిడ్జికే ఫస్ట్ బ్రిడ్జి కానీ ఇంకో మా ఊళ్ళో బ్రిడ్జి కాలువ కూడా బ్రిడ్జి దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బర్రెలు కానీ పొరగాలు పడుతూ ఉంటాయి ఇక్కడ పెద్ద కాలువ కూడా. ఈ రెండు మీకు ఇమీడియట్ గా రాగానే చేస్తామని మాకు ఒప్పందం చేసుకునే పరుస్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మాకు ఫస్ట్ ఊళ్ళోకి వచ్చి చాలా సార్లు ప్రచారం వచ్చినప్పుడు ప్రతిసారి చెప్పేది బ్రిడ్జి కంపల్సరీ వేపిస్తా,
నేను వచ్చిన ఫస్ట్ రాగానే సంఘానికి అయితే బ్రిడ్జ్ కంపల్సరీ వేపిస్తా, వేవలింగం దాకా కూడా బ్రిడ్జ్ వేపిస్తా అని వాగ్దానం తీసుకుంటే మా ఊళ్ళో జనాలంతా కూడా అనిల్ కుమార్ రెడ్డికి మొగ్గు చూపింది. ఇది మామూలుగా 99-2000 సంవత్సరంలో హోంమంత్రి మాధవరెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. వాస్తవానికి అప్పుడున్న ఇంజనీరింగ్ అధికారులు అవగాహన లోపంతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికి నాకు తెలిసి 23 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ బ్రిడ్జి జీవితకాలం కూడా గడిచిపోయింది. కానీ ఇప్పుడున్న అవసరాల మేరకు ఇది హై లెవెల్ వంతెనగా నిర్మాణం చేయాలి. ఈ బంగారు తెలంగాణలో కేసీఆర్ కానీ పైలశేఖర్ రెడ్డి గారు కానీ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా దీని మీద దృష్టి సారించలేకపోయారు. ఆయన అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా మాట్లాడలేకపోవడం జరిగింది. అయితే తదుపరి తదనంతరం జరిగింది ఏంటంటే ఈ మధ్యనే 161A ఉపరహదారి చిట్యాల జరిగినప్పుడు కూడా ఈ మధ్యనే 160AA నాయిరెడ్డిపల్లి టు చౌటుప్పలు ఉపరహదారిని ఈ మధ్యన ప్రకటించడం జరిగింది. అయినా జరిగినప్పటికి కూడా ఈ మధ్యన నా దగ్గర అసెంబ్లీలో కూడా అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా ఈ వంతెనను మాత్రం ప్రత్యేకంగా తీసుకొని హై లెవెల్ వంతెన చేయాలనేది మాత్రం బంగారు తెలంగాణలో ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ఎవరు చేయలేదు, దాన్ని దృష్టి సారించలేదు. ఏ ఇరిగేషన్ మంత్రులు కూడా ఎక్కడ కూడా చేయలేదు. వాళ్ళ అహంకారం లేకపోతే పొగరో మరి లేకపోతే అంత నిర్లక్ష్యం కూడా చాలా జరిగింది. ఎక్కడ కూడా ఈ రహదారి మీద కూడా ఎక్కడ నిర్మాణం చేయలేదు. అండ్ ఎన్నడూ కూడా కనీసం ఒక పెదకాల విషయంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్ కూడా రాఘవ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ ఏ పనులు చేయలేదు. రెండవది ఈ బునాది కాని కాలువ కానీ పిలాపేలు కాలువ కానీ ధర్మారెడ్డి కాలువ కానీ ఎక్కడ నిర్మాణ పనులు జరగలేదు. వాళ్ళకి ఏదైనా కమిషన్ల బేసిక్ తో కాంట్రాక్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రద్దు చేసుకున్నారు ఆ రోజు. కనీసం చిన్న చిన్న కాలువలు వంతెనలు రైతులకు జరగాల్సిన చిన్న చిన్న వంతెన నిర్మాణాలు కూడా జరగలేదు. ఇప్పటికి కూడా ఈ హై లెవెల్ వంతెన చిన్న వరదకు కూడా ఇంత రాకపోకలు నిలుపుడు మాత్రం ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పటికి కూడా అనిల్ కుమార్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడి మేము విన్నాము. ఇప్పటి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికైనా దృష్టి సారించి ఇది అత్యంత చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ టు కలెక్టర్ ఆఫీస్ కి అత్యంత కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు ఎప్పుడు ఇదే రహదారి వెంట నడుస్తారు. ఈ రహదారిని ఇప్పటికైనా గుర్తించుకొని మా క్యూన్యూస్ ద్వారా ఈ సమస్త ప్రజలకు కానీ మంత్రులకు కానీ అధికారులకు కానీ తెలియజేయడం ఏంటంటే ఇప్పటికైనా హై లెవెల్ వంతెన నిర్మాణం జరగాల్సింది గుర్తు చేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ప్రజలు చిన్న వరద వచ్చినా కూడా ఇక్కడ రాకపోకలు అయితే బంద్ అవుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కోరుకునేది కూడా ఏంటంటే త్వరలో ఇక్కడ ఈ బ్రిడ్జ్ హై లెవెల్లో నిర్మించాలని చెప్పేసి గతంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కుంభం అనిల్ ఎన్నికల టైంలో వారికి హామీ కూడా ఇచ్చారని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే వాళ్ళ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ని హై లెవెల్ గా నిర్మించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.